హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా ఈ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. కస్టమర్ బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్ చేశాము అంటే మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్‌తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి లేదా 1.25 ఇంచుల వెడల్పుతోటి మీరు స్ట్రెయిట్‌గా ఉండే పీసెస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే క్రాస్‌గా ఉండే పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసెసే తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ పీసెస్‌ని ఎలా అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఇదే క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి. స్ట్రెయిట్ పీసెస్‌ని తీసుకోకూడదు. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతోటి క్రాస్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్‌ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఒక పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్‌ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్‌లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి స్టిచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపుకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మీ నెయిల్‌తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీసెస్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్‌ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్‌ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్‌ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఖర్చు కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలాగా చూసుకొని థ్రెడ్‌ని తీసుకొని క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా, స్టిఫ్‌గా, నీట్‌గా వస్తుందనమాట. నార్మల్ పాదంతో పైపింగ్ అనేది నీట్‌గా రావాలి అంటే మనం పాదాన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ పాదాన్ని సెట్ చేసున్నానండి. అయితే ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్కసారి గనుక మనం పాదాన్ని సెట్ చేసుకున్నాము అంటే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసే ప్రతిసారి కూడా మనం వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోనవసరం లేకుండా ఈ నార్మల్ పాదంతోనే ఈజీగా ఈ థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ ఖర్చుని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ దగ్గర పైపింగ్ అనేది లావుగా రాకుండా సన్నగా నీట్‌గా వస్తుందనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పొచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు నెక్ వైపున థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా పావించి మార్జినే వదులుతాం కాబట్టి, ఇప్పుడు మనం ఈ పైపింగ్‌ని కూడా పావించి మార్జిన్ ఉండేలాగానే రెడీ చేసుకోవాలి. మీరు అలా కాకుండా హాఫ్ ఇంచి ఉండేలా రెడీ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనం పైపింగ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుందనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా షోల్డర్స్ అయితే జారిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఈ పైపింగ్‌ని పావించి మార్జిన్ ఉండేలాగానే రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్‌ని హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. చూడండి హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు హెమ్మింగ్ పట్టీకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి ఇలా కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్‌ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎడ్జెస్ 2 కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని చూడండి ఇక్కడ మనకి పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా ఇలా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్‌ని అస్సలు లాగకూడదండి. మనం బ్లౌజ్ పీస్‌ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసాము అంటే మనకి నెక్ రౌండ్ అనేది సాగిపోయి నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుందనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా షోల్డర్స్ అయితే జారిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మరలా ఇక్కడికొచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ చివరికి వచ్చేసరికి మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి మెడపట్టి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఐరన్ చేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. అంటే మీకు స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే హెమ్మింగ్ వేసుకోండి. స్టిచ్చెస్ కనిపించినా ప్రాబ్లం లేదు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేసాము అంటే మనకి ఎక్కడా కూడా ఈ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.